తమిళనాడు పోలీసులు ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన తర్వాత జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే గత 2 రోజులుగా కూడా ఆయన ఏదైతే ఉగ్రవాదుల కదలికల నేపథ్యం, అదేవిధంగా ఉగ్రవాదుల స్థావరాలపైన కూడా దాడులు చేసి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఉగ్రవాదుల కదలిక ఒక్కసారిగా వచ్చిన తర్వాత రాయచోటి ప్రాంతం కూడా ఉలిక్కిపడిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఉగ్రవాదుల కదలికలు మీకు ఎప్పుడు తమిళనాడు పోలీసులు సమాచారం ఇచ్చారు? ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? అంటే వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడంతో మాకు సమాచారం వచ్చిందండి. సబ్సిక్వెంట్గా సమాచారం రావడంతో పాటు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటనే మేము కనుక్కున్నాం. సో మాకున్న అనుమానము ఎట్ ది సేమ్ టైం మాకు లోకల్గా మాకు జనరేట్ అయిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళ ఇంట్లో పాసిబిలిటీ ఉండొచ్చు, ఎటువంటి ఎక్స్ప్లోజివ్ పదార్థాలు కానివ్వండి, అదేవిధంగా ఈ డెడ్లీ వెపన్స్ కానివ్వండి, అదర్ మెటీరియల్ ఉండొచ్చు అన్న అవకాశం అనేది మేము గమనించాం. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఉండటంతో మేము ఆ ఇంటికి హౌస్ సెర్చ్కి పంపించడం, సెర్చ్ యాజ్ పర్ ప్రొసీజర్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సార్ ప్రధానంగా అబూబకర్ సిద్దిక్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మన్సూర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఇక్కడికి 13 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మధురై ఘటన తర్వాత ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్లాన్స్ ఏంటి సార్? అంటే సబ్సిక్వెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అఫెన్స్ ఇన్ బెంగళూరు ఒకటి కనెక్ట్ చేశారన్నది దట్ ఈజ్ అవర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత, మిగతా ఏ కేసెస్లో వీళ్ళని అనుమానితులుగా చూస్తున్నారు, మిగతా స్టేట్ పోలీస్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అన్నది సబ్సిక్వెంట్గా మనకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వస్తుందండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక అఫెన్స్ అన్నది వీఆర్ అబ్జర్వింగ్, బట్ ఇట్ దే డూ ఎనీథింగ్ ఎల్స్ అన్నది దట్ విల్ కమ్ ఓన్లీ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. సార్ మీరు ఇంత లోతుగా అధ్యయనం చేశారు, అదేవిధంగా ఇంత వేగంగా స్పందించి ఏదైతే వాళ్ళ స్థావరాలపైన దాడులు చేయడం కానీ, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇద్దరు భార్యలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ పరిణామాలని అసలు వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఎవరితో వివాహం చేసుకుని, అంటే ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉండేవి కాదా సార్? వీళ్ళకి ఎక్కువ పెద్ద సోషల్ ఇంటరాక్షన్ లేదండి. వీళ్ళ వైఫ్స్కి కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటన్నాయి పెద్ద ఐడియా లేదు అంటున్నారు. బట్ అది ఎంతవరకు నమ్మశక్యం అన్నది ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా వస్తుంది. అయితే లోకల్గా వీళ్ళు ఎక్కువ అంటే అంత ఫ్రెండ్లీగా అందరితో కలిసే వాళ్ళు కూడా కాదన్నది మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సార్ ప్రధానంగా వీళ్ళు చీరల వ్యాపారం చేసుకుంటూ కూడా, చీరల వ్యాపారం ఒకరైతే ఒకరు కురుకురే అదే చిల్లర వ్యాపారాలు చేసుకుంటారు. అంటే ఒక రకంగా అనుమానం లేకుండా, అనుమానం తావు లేకుండా వ్యవహరించినట్లు భావించవచ్చా? డెఫినెట్లీ అండి. 20 సంవత్సరాలుగా ఉన్నారు, ఎటువంటి ఇది లేకుండా అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టు ఇక్కడ వాళ్ళు ఎటువంటి అనుమానం లేకుండానే ఉన్నారు. ప్రధానంగా కేవలం ఒక్కరోజు మాత్రమే వ్యాపార లావాదేవీలు కొనసాగించారు, మిగతా రోజులు మాత్రం అంతా కూడా వాళ్ళు సుదూర ప్రాంతాలకు కానీ ఎక్కడన్నా వెళ్ళేవారు అనేటువంటి సమాచారం ఏమన్నా మీకు? వీళ్ళు బట్టల వ్యాపారంలో భాగంగా ట్రావెల్ చేసేవాళ్ళు అన్నది దట్ ఈస్ అవర్ ఇన్ఫర్మేషన్. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారన్నది మనకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. వీ హ్యావ్ సర్టన్ డాక్యుమెంట్స్ విత్ అస్, అవి అనాలిసిస్ చేయగా మనకి డీటెయిల్స్ వస్తాయండి. సార్ మీరు స్వాధీనం చేసుకున్నటువంటి భారీ పేలుడు పదార్థాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరికరాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి సార్? అంటే అన్నీ ప్రమాదకరమైనవి. మనకి అమ్మోనియం నైట్రేట్ మిక్స్డ్ విత్ ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్. వీటికి ఇంకొక వేరే సబ్స్టెన్సెస్ యాడ్ చేసి ఆ ఇగ్నిషన్ అదంతా చేసి దానివల్ల బాంబ్ బ్లాస్ట్ అనేది అవుతుంది సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా దిస్ కెన్ బి యూజ్ టు మేక్ బాంబ్స్ ఇన్ సమ్ ఆర్ అదర్ వే. సార్ అతి చిన్నమైనటువంటి పరికరాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రధానంగా అతి చిన్నమైనటువంటి ఏవైతే మీరు అన్నటువంటి బాల్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పరికరాలు, వాచ్కి సంబంధించిన చిన్న పరికరాలతో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక అణుబాంబును తయారు చేసే శక్తివంతులు అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉగ్రవాదులు ఉండొచ్చు సార్? అంటే అణుబాంబు తయారు చేయలేము, బాంబులు అయితే తయారు చేయగలము. బట్ చిన్న చిన్నవి ఉన్నా సరే మెయిన్లీ ఏంటంటే బాల్ బేరింగ్స్ కానీ మెటల్ ఐటమ్స్ పెట్టినప్పుడు బాంబు జరిగినప్పుడు విస్ఫోటనం జరుగుతుంది. దాని శక్తి వల్ల ఏంటంటే దూరంగా విసిరివేయబడతాయి. విసిరివేసే క్రమంలో మనుషులకు తగలటం వల్ల కంటికి తగిలితేనో, చెవికో, లేకపోతే ముక్కుకో, ఇట్లాగే డిఫరెంట్ లేతల్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ దోస్ థింగ్స్ యాజ్ డేంజరస్. బాంబ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వితౌట్ దీస్ మెటీరియల్స్ పేలితే చిన్న ఏరియాలో డ్యామేజ్ ఉంటుంది. ఈ కూడా ఉన్నప్పుడు ఏంటంటే చుట్టూరు ఇంజరీస్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రధాన నగరాలపై రిక్కి నిర్వహించారా, లేకుంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాపులను బట్టి చూస్తే 3 నగరాలు అంటున్నారు, అదేవిధంగా మ్యాప్లు ఉన్నాయంట. అంటే దీన్ని టార్గెట్ చేసుకొని భవిష్యత్తులో ఏదైనా దాడులు చేసేందుకు ఉపక్రమించే ప్లాన్ ఏమన్నా ఉంది? ఉండొచ్చండి. మెయిన్లీ మనకి ఏంటంటే మ్యాప్స్ దొరికినాయి,
ట్రావెల్ చేశారా లేదా అన్నది వీ హ్యావ్ టు వెరిఫై. వీళ్ళు వేరే వాళ్ళకి గైడ్ చేస్తున్నారా ఏంటన్నది వీ హ్యావ్ టు వెరిఫై. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఆబ్వియస్లీ బాంబు తయారు చేసుకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకోరు కదా, డెఫినెట్లీ ఎక్కడో చోట పెట్టాలి. కాబట్టి ఎనీ అదర్ ప్లేస్ దే మైట్ హ్యావ్ బీన్ ప్లానింగ్ దీస్ అటాక్స్. ఈరోజు ఓన్లీ థింగ్ విచ్ ఐ కెన్ సే ఇస్ ప్రాంప్ట్నెస్ ఆఫ్ పోలీస్ అనేది దీంట్లో కనబడ్డది. ఏపీ పోలీస్ ఎంత ప్రాంప్ట్గా రెస్పాండ్ అవ్వగలరు అన్నది దిస్ జస్ట్ డెమాన్స్ట్రేషన్ సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ వల్ల. ముఖ్యంగా వీ హ్యావ్ అవర్టెడ్ ఏ లార్జ్ స్కేల్ మిస్యాప్. చాలామంది ప్రాణాలు కాపాడగలిగామన్నది దట్ వన్ థింగ్ వీ కెన్ ప్రౌడ్లీ సే. సార్, ప్రధానంగా మదురై ఘటన తర్వాత అంతకుముందు వీళ్ళు ఏ కేసులలో వీళ్ళు ముద్దాయిలు ఉన్నారు? అవి మేము ప్రెస్ నోట్లో ఇస్తామండి. దెర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ కేసెస్, వీల్ లిస్ట్ దెమ్ ఇన్ ప్రెస్ నోట్. ముఖ్యంగా మనకి ఎగ్మోర్ పిఎస్ లిమిట్స్లో ఉంది, చిందాద్రిపేట పిఎస్ లిమిట్స్లో ఉంది చెన్నైలో, అదేవిధంగా కోయంబత్తూరులో ఉన్నాయి. 4 to 5 అదర్ ప్లేసెస్ దే ఆర్ దేర్. సార్, ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఘర్షణ నేపథ్యంలో కూడా వీళ్ళు కొంత రెచ్చగొట్టారన్నటువంటి సమాచారం, అది మీకు ఏమైనా ఉందా సార్? అది మీకున్న సమాచారం కావచ్చు, మా దగ్గర అయితే అటువంటి సమాచారం లేదు. అది యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ నాట్ ట్రూ. సార్, ఒక లాస్ట్గా చిన్న విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే వీళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఎవరైనా దర్యాప్తులో భాగంగా అనుమానితులు ఎవరినైనా సరే అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అధికారం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఉంటుంది. అండ్ వీల్ ఎక్సర్సైజ్ దట్ డ్యూటీ ఆఫ్ అవర్స్. వీళ్ళు ఎంతవరకు అన్నది ఓన్లీ ఆఫ్టర్ వీ టేక్ దమ్ ఇన్ టు పోలీస్ కస్టడీ విల్ రిక్వెస్ట్ ద కోర్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీల్ గెట్ దమ్. సార్, మొత్తానికి వాళ్ళ భార్యల ప్రమేయం ఉండొచ్చా ఉండకపోవచ్చు? అదే అండి, యాజ్ ఆన్ దిస్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నది దట్ ఈస్ అవర్ ఒపీనియన్. బట్ ఎంతవరకు ఉందన్నది ఇట్ విల్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. సార్, భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రమూకల కదలికలు ఏదైనా అంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మళ్ళీ అప్రమత్తమై ఏదైనా వారి కదలికలపైన గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం? మన రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఉంది, అది డెఫినెట్లీ బాగా పనిచేస్తున్నారు. కాబట్టే ఈ రోజున మనం ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఎందుకు దొరకలేదు అన్న దానికంటే 20 సంవత్సరాలు అయినా కూడా దొరికేరు ఈరోజు అన్నది దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. మనిషి ఎక్కడైనా తప్పించుకోవచ్చు, కానీ అది అన్ని సంవత్సరాల తర్వాత కూడా పట్టుకోగలిగామంటే డెఫినెట్లీ నిఘా సంస్థల ఎఫిషియన్సీ బేస్డ్గానే. అండ్ ఆంధ్రప్రదేశ్ నిఘా సంస్థలు అనేవి వెరీ ఎఫిషియెంట్. మనం మావోయిజం డీల్ చేయడంలో కూడా మన ఏపీ పోలీస్ అండ్ ఏపీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ ఇన్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దీస్ థింగ్స్. కాబట్టి డెఫినెట్లీ అది నిఘా వ్యవస్థ అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తాము. వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుని బెటర్ సర్వేలెన్స్ అన్నది వీలుకుంటారు. సార్, వీళ్ళకు ప్రధానంగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆధార్ కార్డులు, అదేవిధంగా ఎక్కడికి వెళ్తే అక్కడ బ్యాంకు ఖాతాలు కూడా తెరిచి, అంటే ఇందులో అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రమేయం ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉంటుంది కదా సార్? అగైన్ ఐఎమ్ టెలింగ్ ద సేమ్ థింగ్ అండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ని బట్టి ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం డాక్యుమెంట్లు ఇవ్వాలో వాళ్ళు ఇస్తే చేయొచ్చు. ఆ డాక్యుమెంట్లు ఇతను సొంతంగానే ఫోర్జ్ చేసి ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ హీ మైట్ హ్యావ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ఆల్సో. నేను అనేది ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కెనాట్ టెల్ దిస్ ఈజ్ కంక్లూజివ్, దిస్ ఈజ్ నాట్. సో వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ సచ్ కామెంట్స్ వేర్ అవును ఇది ఇలానే చేశారనేది తెలియదు. కాబట్టి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సబ్సిక్వెంట్లీ ఏదైనా కంక్లూజివ్గా వచ్చినప్పుడు డెఫినెట్లీ వీల్ కండక్ట్ ప్రెస్ మీట్ వన్స్ అగైన్ అండ్ వీల్ టెల్. మీరు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ఏదైతే వీళ్ళు కేరళ బ్రదర్స్ అని కూడా పిలుస్తారో, అయితే కేరళ కన్నా తమిళంలో ఎక్కువ మాట్లాడతారు అన్నటువంటి, అంటే తమిళంలో చెందినటువంటి వారా లేకుంటే కేరళ ప్రాంతం? తమిళనాడులో వీళ్ళ నేటివ్ ప్లేసెస్ ఉన్నాయన్నది దట్ ఈస్ అవర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. మాకు తెలిసినంత మటుకు యాజ్ ఆఫ్ నౌ దీస్ పీపుల్ ఆర్ మోర్ దే హ్యావ్ ఆపరేటెడ్ మోర్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి మన ఏరియాలో మొట్టమొదటిసారి వీళ్ళని చూస్తున్నాం కాబట్టి వీళ్ళ యాక్టివిటీ ఇక్కడ, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి, వీళ్ళ ఆరిజిన్స్ ఏంటన్నది ఫర్దర్గా మేము డీప్గా వెళ్తాము. బట్ వాళ్ళ భార్యలు చెప్పిన సమాచారం బట్టి చెప్తున్నాం. వీళ్ళ మలయాళం కన్నా కూడా ఎక్కువ తమిళ లాంగ్వేజ్లో ఫోన్లో ఆయన మాట్లాడేవాడు అని చెప్పి వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇదైతే ఉగ్ర కుట్రలో భాగంగా జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు కూడా అన్నీ కూడా పోలీసులు ఒకవైపు సర్దుతున్న పరిస్థితి. అంటే మనం చూడొచ్చు ఒక చిన్న, అంటే కేవలం మనం సైకిల్కు వాడేటువంటి బాల్ బేరింగ్స్ కావచ్చు, అదే ఇతరత్ర సామాగ్రిలతో ఉపయోగించి, అంటే ఒక రకంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి బాంబులను తయారు చేసేటువంటి వీటిలో కూడా వీళ్ళు ప్రావీణ్యులు, ఆ ప్రావీణ్యం పొందినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం ప్రధానంగా విజువల్స్లో కూడా మనం గమనించవచ్చు, వీరి వద్ద నుంచి అంటే బాంబు పేలుడుకు సంబంధించి అంటే భారీ స్థాయిలో స్కెచ్ కూడా జరిగిందన్నటువంటి అనుమానాలు కూడా అటు పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పుడున్నటువంటి పరికరాలను ఆధారంగా చేసుకుంటే అదేవిధంగా చూస్తే మనం చూస్తే కత్తులు కూడా, అంటే ఒక రకంగా ఎవరైనా ఒకవేళ పొరపాటున
వారిపైన దాడికి దిగితే మాత్రం వెంటనే అప్రమత్తమై వారిపైన దాడులు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే భారీ స్థాయిలో బాంబు పేలుడుకు సంబంధించినటువంటి పదార్థాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏదైతే ఆర్టీవీ మొదటి నుంచి కూడా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నాయి, వాటిని స్వాధీనం చేసుకున్నారని కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో బకెట్ బాంబు అంటే ఏదైతే సూట్ కేసు బాంబుని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా అటు పూర్తి స్థాయిలో బాష్ చేయబోతున్నాం. త్వరలో ఏదైతే పూర్తి వివరాలు అటు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వివరాలతో పాటు అటు ఎవరైతే వారి బంధువులు సన్నిహితులు ఉన్నారో వారందరినీ కూడా త్వరలో అదుపులోకి తీసుకొని విచారించి ఆ తర్వాత వారిని పూర్తి స్థాయిలో విచారిస్తాం. అటు పూర్తి స్థాయిలో కూడా వివరాలను వెల్లడిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి విద్యాసాగర్ నాయుడు గారు చెప్తున్నారు. హరితో కిషోర్, ఆర్టీవీ, రాయచోటి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.